జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమే ఏమని అడుగుతున్నారు అంటే, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని అంటున్నారు. నేను ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో మీకు నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అనుకోండి, మీకు తెలుసున్న విషయమే. అలాగే మీకు మామూలుగా ఏలూరు రావాలి అంటే అక్కడ అంత దూరం అంత టైం అనుకుంటే కనుక ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. కానీ ముందు నాకు బుక్ చేసుకోండి, ఆ టైంకే మీరు రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ విజిట్లకి వాటికి వెళ్తుంటాను కదా, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా బాగున్నాయమ్మా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పూజా ఐటమ్స్ ద్వారా కూడా నాకు మీరందరూ మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకని అంటే ఆ ఐటమ్స్ నాకు నచ్చినాయి. నాకు నచ్చిందని నేను మీకు చెప్పాను, మీరు తెప్పించుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కంటిన్యూషన్గా ప్రతి నెల ఇంత అనేసేసి పెట్టుకుని తెప్పించేసుకుని ఆ పూజా ఐటమ్స్ ద్వారా కూడా మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఓకే, భోగి రోజు నాడు ఏం చేసుకోవాలమ్మా, ఏం చెయ్యాలి అంటే అమ్మవారికి కళ్యాణంలోకి వెళతాం కానీ ఏం చెయ్యాలి అనేసి అడుగుతున్నారు. మీరు గనక పెద్దలు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది పెద్దలు చెప్పింది వింటమో మానేశారు. యూట్యూబుల్లో ఇగో నాలాంటి వాళ్ళు ఎవరో యూట్యూబుల్లో చెబుతుంటే అది విని చేసుకుంటమే కానండి, వెనక అలా కాదు కదా. పెద్దవాళ్ళు చెప్పింది చేసుకుని అమ్మమ్మలో నానమ్మలో చెబితే అది చేసుకుంటూ మనం వెళ్ళేవాళ్ళం. కంపల్సరీగా భోగి మంట వేసేవారు, ఒక్కొక్క వీధిలోనూ భోగి మంట వేసేవారు. వేసిన తర్వాత ఆ వీధిలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏం చేసేవారు, తీసుకెళ్ళి గిన్నెతో కానీ తెప్పాళ్ళతో కానీ నీళ్లు పెట్టుకుని నీళ్లు కాచుకున్న తర్వాత ఆ నీళ్లు తెచ్చుకుని పోసుకునేవారు. అలాగే ఈ ధనుర్మాసంలో అదేంటి ఆవు పేడతోటి చిన్ని గొబ్బెమ్మలు చేసి గొబ్బె పిడకలు చేసి చక్కగా గోడకు వేసి ఎండబెట్టుకుని పక్కన పెట్టుకుని అవి దండగుచ్చి ఈ స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఈ దండను పట్టుకెళ్ళి ఆ భోగి మంటలో వేసి ఆ భోగి మంట చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేసి అక్కడ విభూది తీసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని పిల్లలు ఇంటికి వస్తే అప్పుడు ఆ పిల్లలకి ఏం చేసేవారు, తీపి సున్నుండ పెట్టేవారు. అయితే మీరేం చేస్తారు, ఇంక ఇవన్నీ లేదు కాబట్టి ఒక పని చేయండి. చక్కగా తలంటటం కూడా ఎలా అంటేవారంటే అదేంటి నువ్వుల నూనెతోటి తలకి నువ్వుల నూనె రాసి మాడికి నువ్వుల నూనె పెట్టి ఒంటికి నువ్వుల నూనె రాసి చక్కగా శనగపిండితోటి నలుగు పెట్టి కుంకుడిగాయతోటి స్నానం చేయించేవారు. కానీ ఒకటి అంటే చాలామంది మరి అంటారు, నేను విన్నాను కూడా, ఏంటంటే సోమవారం వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మామూలుగా తలారా స్నానం చేయండి. ముందు రోజునాడు తలారా స్నానం షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ స్నానం చేసేయండి. ఆ వేళ ఏం చేస్తారు, భోగి రోజునాడు చక్కగా మామూలుగా స్నానం చేయండి, తలారా స్నానం చేయండి. తలారా స్నానం చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత ఎమ్మటే తుమ్మొచ్చేస్తుందేమో అనేసి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుని అప్పుడు మీ అమ్మగారు చేసిన మీరు ఏదైనా తీపి అంటే సున్నుండలనే కాదు ఏదైనా తీపి పిల్లలకి నోటికి పెట్టండి. పెట్టిన తర్వాత కంపల్సరీగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు చూడండి 2 సంవత్సరంన్నర 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటే కనుక సాయంత్రం మాటలు మీరు ఏం చేస్తారంటే పేరెంట్ వాళ్ళని ఎవరినైనా పిలిస్తే పిలవండి. లేదు అని అనుకుంటే రేగిపళ్ళు, చిల్లర, తర్వాత పువ్వులు వీటితోటి పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా దీపం వెలిగించి పిల్లలకి హారతి ఇచ్చి ఇవేం చేస్తారంటే పిల్లల తల మీద నుంచి వెయ్యండి. వేస్తే ఏమవుతుంది, ఇవి కింద పడి చిల్లర నాణేలు కదా ఠంగ్ 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 అంటే ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి పారిపోయి లక్ష్మీదేవి ఆగమనం జరుగుద్దంట. కంపల్సరిగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో భోగి రోజునాడు భోగి పళ్ళు పోసేవారు. ఈ ఆచారం ఒకటి మనకు అలవాటు కాబట్టి మీరు గనక చేసే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. చేయలేము అంటే ఓకే కాదన్న, కానీ తలారా స్నానం చేసిన తర్వాత మాత్రం తీపి ప్రసాదం మాత్రం తీపి ఏదైనా లేదు అని అనుకుంటే నేనైతే కంపల్సరిగా భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము ఈ 4 రోజులు కూడా పరవన్నం ఉండాలి. ప్రతిరోజు పరవన్నం ఉండాలి, ప్రతిరోజు గారెలు ఉండాలి,
ప్రతిరోజు ముద్దపప్పు వండాలి. ఇలాగా మాకు ఒక నియమం కింద ఉంటుంది అనుకోండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనీసం పరవన్నం ఉండైనా సరే పిల్లలకి పెట్టండి. ఇలా పెట్టుకుంటాం వలన ఏంటంటే కొన్ని గణాల నుంచి భగవంతుడు కాస్తాడంట. కాబట్టి అందులోనూ పిల్లలు కదా, బాలారిష్ట దోషాలని కొన్ని దోషాలు అనేవి వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే భోగిపళ్ళు ఎవరి తల మీద అయితే పోస్తారో వాళ్ళకి చక్కటి ఆయుష్ని, ఆనందాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడంట. ఇలా చేసుకుని చక్కటి అదృష్టం పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.